జిందగీ హ్యాపీగా ఉంటే ఎక్సెల్ మీద తిరిగినా చిల్లు ఉంటాం. జిందగీలో హ్యాపీనెస్ లేకపోయింది అనుకో, నీ దగ్గర ఎంత పెద్ద బండి ఉన్నా, ఎంత పెద్ద ఇల్లు ఉన్నా, ఏమున్నా మనశ్శాంతి లేనిది వేస్ట్. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మిస్టర్ రోడ్ రైడర్ అంటారు. సో మార్నింగ్ అయితే నేను మా ఫ్రెండ్ అయితే ఎగ్జాక్ట్ ఎక్కడికి స్టార్ట్ అయిపోయినామంటే, సో బాగా ఎక్కడికి స్టార్ట్ అయినా మనమైతే అయ్యప్ప పూజకి స్టార్ట్ అయిపోయినా. సో ఎగ్జాక్ట్ నర్సాపూర్ అయ్యప్ప స్వామి పూజ ఉంది. సో నేను మా ఫ్రెండ్ అయితే మార్నింగ్ వెల్రీ మార్నింగ్ అయితే క్రేజీ అసలుకి చెప్పొచ్చు. ఎట్లుందంటే వెదర్ కూడా చాలా బాగుంది. లైక్ మార్నింగ్ కూల్ అంతా బాగుంది. సో కూలింగ్ అంటే చలికైతే అసలు భయం వేస్తుంది. సో అట్లుంది. సో ఎగ్జాక్ట్ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఎక్కడికా ఏంటనేది సో చలో మనమైతే ఎగ్జాక్ట్ అయ్యప్ప స్వామి పూజ ఉంది. సో పూజ దగ్గరికి అయితే నేను మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ స్టార్ట్ గోయింగ్ టు అయ్యప్ప స్వామి పూజ. చూడొచ్చు మార్నింగ్ కోతులు కూడా విశ్రాంతి తీసుకుంటున్నాయి, ఎటో వెళ్ళిపోతున్నాయి అన్నీ. వావ్, మొత్తం వెదర్ అయితే అసలు మార్నింగ్ కోతులతో నిండిపోయింది రోడ్. ఇవన్నీ కోతులే, మా ముంగడ కూడా కోతే పోతుంది. కోతి ఆగు, కోతి వస్తున్నా. సో ఎగ్జాక్ట్లీ మనం మార్నింగ్ అయితే నర్సాపూర్లో ఉన్నాం. సో సిగ్నల్ పడ్డది, సిగ్నల్ పాటించాలనుకుంటున్నాం, అంతే కదా. టిఫిన్ చేద్దాం మనమైతే. కానీ వెదర్ అయితే ఎంత కూల్ ఉందంటే చెప్తున్నా కదా. చూడొచ్చు నా హ్యాండ్స్ అసలుకి, చూడు అమ్మో మామూలు లేదు వెదర్ అయితే, క్రేజీ అసలు. సో ఎగ్జాక్ట్ ఏంటంటే మనోడైతే ఇన్స్టా 360 తీసుకుండు. సో అది కూడా పూజ చేయాలి అని ప్లాన్లో ఉండు. సో ఇన్స్టా 360 X3 అనుకుంటా. సో చూడాలి, నేను కూడా ఇంక ఓపెన్ చేయలే, వచ్చేసింది అదైతే. సో మేమైతే టిఫిన్ చేస్తాం మార్నింగ్ ఇక్కడ నర్సాపూర్లో. టిఫిన్ ఎక్కడ బాగుంటుంది అంటే ఎగ్జాక్ట్ ఈడ క్రేజీ ఉంటుంది టిఫిన్ అయితే. సో మనమైతే టిఫిన్ చేసేద్దాం. సో ఎగ్జాక్ట్ చూడొచ్చు. సో విలేజ్ అనమాట పూజ. సో మనమైతే వెళ్తున్నాం. సో ఎన్నో పూజ అంటే హాయ్. సో మనమైతే పూజకి వెళ్తున్నాం. సో ఎగ్జాక్ట్ పూజ చేసేది అయితే గంగాధర్ అనే పర్సన్. సో వాళ్ళ కొడుకు మా ఫ్రెండ్ అనమాట. సో అందుకే రావడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ మనమైతే ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ వాళ్ళే అనమాట పూజ చేసేది. సో చూడొచ్చు, చూపించేస్తా ఎంట్రీ అయితే. సో నీట్గా చేసిరు. సో ఇంకా స్టార్ట్ కాలేదు. సో మార్నింగ్ మేము వచ్చినాం. మనమైతే ఇంకా పార్క్ వేసుకొని లోపలికి వెళ్దాం. సో ఎంట్రన్స్ అయితే క్రేజీ అసలుకి. సో మనమైతే బైక్స్ పార్క్ చేసేస్తే ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం, ఎట్లా ఏంది ఉందనేది. లెట్స్ గో. చూడొచ్చు ఎంట్రన్స్ అయితే ఇంకా నీట్గా అయితే క్రేజీ ఉంది. సో ఎంట్రన్స్ వచ్చేసి గణేశుడు. సో శ్రీ గణేష. సో ఇంకా లోపల వెంకటేశ్వరది. ఇంత క్రేజీ పెట్టిరు అసలుకి, వేరే లెవెల్ అసలుకి. వావ్. సో ఎంట్రన్స్ వచ్చేసి క్రేజీ అసలుకి. సో మొత్తం ఒక 500 స్వామిలు వస్తారంట. సో చూడొచ్చు ఎంత బాగా చేస్తారంటే అసలుకి క్రేజీ అసలుకి. సో స్వాములందరూ అయితే చూడొచ్చు ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయ్యారు. సో పూజ సంబంధించిన అయితే చేస్తారు. క్రేజీ అసలుకి, మళ్ళీ డెకరేషన్ చేస్తారు అయ్యప్ప స్వామి. సో మా స్వామి అయితే ఇంకా ఇన్స్టా 360 ఒక లెన్స్ తీసుకుంటూ. సో దానికైతే స్వాముల వారితోనైతే చిన్నగా బొట్లు పెట్టిస్తుండు చిన్నగా. సో పూజలాగా అనమాట. ఇంకా పంతులు రాలే కాబట్టి సో బొట్లు పెట్టించి పాదాల కాడ పెడతారు. సో ఎగ్జాక్ట్ అయితే ఇంకా పాదాల కాడ పెట్టడం జరిగింది. అవును సార్, తెలుసు సార్. తెలుసా? సో పూజ ఎంత స్టార్ట్ అవుతుంది? 9:30కి అట్లా స్టార్ట్ అవుతుంది అంట. సో చూడొచ్చు అయ్యప్పతోనైతే ఫొటోస్ దిగుతుంది. చూడొచ్చు చాలా బాగా చేశారు అసలుకి. చెప్పడానికి అయితే చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు. సో ఇదంతా చూస్తుంటే అసలుకి
స్వామి శరణం అయ్యప్ప. స్వాములు అయితే సో అయ్యప్పతోనైతే ఫొటోస్ దిగుతారు. స్వాములందరూ అయితే అయ్యప్పతోనైతే ఫొటోస్ దిగుతారు. స్వామి శరణం చూడడానికైతే కన్నుల పండుగ అనిపిస్తుంది. మొత్తం ఇదంతా డెకరేషను, స్వామివారికి అలంకరణ అసలు చూస్తుంటే అయితే నా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. సో ఇంకా పూజ స్టార్ట్ చేస్తే మాత్రం వేరే లెవెల్ అసలుకి. చూడడానికి కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో చాలా సంబరం అనిపిస్తుంది చూస్తుంటే. ఇంకా ఏం స్వామి వాళ్ళు ఎవ్వరు రాలే, ఇంకా వచ్చినాక మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. స్వామివారికి అయితే ఇంకా ఇక్కడ అయితే అన్ని పండ్లు అవి అయితే స్వాములందరూ అయితే కూర్చొని సో అన్నీ ప్రిపేర్ చేస్తారు. చూడొచ్చు మిల్క్ అభిషేకానికి. సో ఇవన్నీ అభిషేకానికి సంబంధించింది అన్నమాట. స్వామివారికి అయితే పూల అలంకరణ, అసలు పూలన్నీ కూడా అసలు చూస్తుంటే క్రేజీ. అసలు స్వామివారి పూజ అంటే అసలు అది వేరే అనిపిస్తుంది నిజంగా. పూలతో అసలుకి ఇవైతే అసలు క్రేజీ అసలుకి. సో మొత్తంలో అయితే క్రేజీ చేస్తారు. సో స్వామివారికి దీపాల గురించి అయితే ఇవన్నీ అయితే లైక్ రెడీ చేసి పెట్టడం జరుగుతుంది. సో ఇంకా స్టార్ట్ కాలే, ఇంకా టైం పడుతుంది కొంచెం. సో స్టార్ట్ అవుతుంది. అన్నది నిక్కి ఎడబెట్టినావు పెట్టి అవునవును అమ్మ పెట్టింది. అలాగే సో ఇంకా పూజ అయితే స్టార్ట్ కాలే. సో మీనైతే ఇంకా సో వేరే వర్క్ ఉంది, బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇంకా పూజ అయితే ఇంకా బాను చూసుకుంటాడు. సో మనమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. రోడ్ రైడర్ అంటారు. సో మనమైతే ఎగ్జాక్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే సుచిత్రాలో ఒక ఈవెంట్ ఉంది. సో అక్కడికి మనల్ని ఇన్వైట్ చేసిరు. సో ఏంటంటే అది పార్ట్ టైం జాబ్ లాగా ప్రొడక్ట్స్ సంబంధించింది. సో మనమైతే అక్కడికి వెళ్తున్నాం. సో ఏంటనేది చూద్దాం వెళ్ళేసి. సో ప్రజెంట్ అయితే నేను ఎగ్జాక్ట్ బాదురుపల్లి నుంచి సీదా వెళ్ళిపోతున్నాను అనమాట. సో అక్కడ పూజ ఉంటే కంప్లీట్ అయిపోయింది. సీదా అక్కడ నుంచి అయితే నేను సుచిత్ర లైలా కాలేజీ దగ్గర అంట ఎగ్జాక్ట్ లొకేషన్ పంపించారు. సో మనమైతే వెళ్ళొచ్చి చూద్దాం అసలు ఏంటనేది. లేదు సరే కానీ ఇట్లా ఉంటే బైక్ ఏమైనా ప్రాబ్లమ్స్ అవి ఉంటే ఇట్లా వెళ్ళిపోయేయండి. మారుర్రా కొంచెం అన్న మారుర్రి నేర్చుకోండి, ఆగకుండా పోరాదు. సో సిగ్నల్ పడినచో మళ్ళీ పోము కదా, భలే చెప్పా కదా. మీరు కూడా ఇలా చెప్పాలనుకుంటే రఘుపతి ఐడి ఫాలో కండి, ఫాలో లైక్ షేర్ చేయండి. ఇంకోటి కూడా చెప్తా, సిగ్నల్ పడినప్పుడు ఆగుము, గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళుము. జిందగీ హ్యాపీగా ఉంటే ఎక్సెల్ మీద తిరిగినా చిల్లుంటాం. జిందగీలో హ్యాపీనెస్ లేకపోయిందనుకో మీ దగ్గర ఎంత పెద్ద బండి ఉన్నా, ఎంత పెద్ద ఇల్లున్నా, ఏమున్నా మనశ్శాంతి లేనిది వేస్ట్. సో ఇలా ఎక్సెల్ పై ఉన్నా చిల్లు ఉంటుంది. సిగ్నల్ పడినచో ఆగుము, పడనచో పోము. సో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రావు గారండి కొంచెం వెనకకి రావాలి. ఓజీ వావ్. పెట్రోల్ది డిక్కీ ఓపెన్ అయింది. సో బ్రదర్ది పెట్రోల్ది డిక్కీ ఓపెన్ అయితే చెప్పిన. సో పెట్టేసుకుంది. మామూలు ఉండదు మనతో, కానీ ఒక ట్యాంక్స్ కూడా చెప్తలేడు వాడు, ఒక వేస్ట్ గాడు. సో మనం గురించి ఎట్లుంటుందో చూపిద్దాం.